ఎన్నికల ఈవీఎంలు మిత్రులారా, ప్రజాస్వామ్యంలో చట్టసభలు దేవాలయాలతో సమానం. చట్టసభలు దేవాలయాలతో సమానం. ఇలాంటి ఈవీఎంని ఎమ్మెల్యే బుద్ధి ఉందని అడుగుతున్నావు. నువ్వు ఎలాగయ్యాను ఎన్నికయ్యావు? నువ్వు 3 పర్యాయాలు ఇలాంటి రౌడీలకి గూండాలకి టికెట్ ఇస్తావా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మళ్ళా పరిచయం చేసేటప్పుడు మంచివాడని చెప్పి పరిచయం చేస్తాడు. ఇదేనా ఈవీఎంలు ధ్వంసం చేయడం? రెండో వీడియోలో ఎందుకు ఈవీఎంలు ధ్వంసం చేశావని చెప్పి ప్రశ్నించే మహిళని మేము మాటల్లో కూడా చెప్పలేము మిత్రులారా. మీరు ఆ వీడియో కానీ జాగ్రత్తగా వింటే మహిళా లోకం తల దించుకునే విధంగా మహిళల్ని దూషించారు. మూడో వీడియో తాడిపత్రి ఎమ్మెల్యే విన్నారు కదా. టీడీపీ వచ్చినా, జనసేన వచ్చినా, వైసీపీ వచ్చినా 3 నెలల వేట మొదలు పెడతాయంట. వేట అంటే ఫ్రాక్షన్ వేటని మొదలు పెడతానంటున్నాడు. ఎంత బరి తెగించావు పెద్దారెడ్డి నువ్వు? ఏం మాట్లాడేవాళ్ళు లేరనుకుంటున్నారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకో వీడియో తెనాల్లో క్యూ లైన్లో వచ్చి ఓటేయ్యా అని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థిని అక్కడుండి ఓటర్ ప్రశ్నించేందుకు చెంపదెబ్బ కొడతావా? ఈరోజు 175 నియోజకవర్గాల్లో మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నా 13వ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో ఆల్రెడీ కొట్టారు మిమ్మల్ని. మీకు అది ఇంకా కనపడట్లే. ఇంకా వాపు లోపలికి దాచిపెట్టుకున్నారు. వాపుని లోపలికి దాచిపెట్టుకున్నారు. ఆల్రెడీ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికార పార్టీ 175 అసెంబ్లీ నియోజకవర్గం నిలబడిన మీ అందరికీ చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇచ్చారు. 4వ తేదీ ఆ తీర్పు ప్రజాక్షేత్రం నుంచి బయటికి రాబోతోంది మిత్రులారా. ఇది మంచిది కాదు. అందుకే అన్న ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా అలజడి జరుగుతుందో, ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది పడుతున్నారో, ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా ఆర్తనాదాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అదే ఆర్తనాదాలు వినపడుతున్నాయి, అదే ఆర్తనాదాలు కనపడుతున్నాయి. అందుకనే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది మంచిది కాదు. రోజు రోజుగా రౌడీయిజం, తాడిపత్రిలో రౌడీయిజం, చంద్రగిరిలో రౌడీయిజం, తెనాల్లో రౌడీయిజం, విశాఖపట్నంలో ఓటేసిన పాపానికి అంటే ఓటు హక్కు కూడా వినియోగించకూడదా? అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే ఇళ్లలోకి దూరి కొడతారా? సమ్మెడితో దాడి చేస్తారా? అభ్యర్థులను హతమార్చే ప్రయత్నం చేస్తారా? ఇది రౌడీ రాజ్యం కాకుండా ఏ రాజ్యం? ప్రజాస్వామ్యంపై గొడ్డలి వేటిగా మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అధికారులు, అధికార పార్టీ, కొందరు అధికారులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరించిన కారణంగా ఈ 5 సంవత్సరాలు అధికార పార్టీని భుజాల మీద మోసినందుకు కారణంగా ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి మొత్తం వైసీపీ గూండాల అరాచకం, అధికారులు, కొందరు అధికారులు మిత్రులారా, కొందరు అధికారులు జగన్మోహన్ రెడ్డి గారిని భుజాలు మోసిన కారణంగా పేట్రేగిపోయారు. దొండి ప్రజల్ని హింసిస్తారు, ప్రజల్ని కొడతారు. ప్రజలు అక్కడ చూడండి, అది సేమ్ సరిపోతుంది. వైసీపీ నాయకులకి సరిపోతుంది. ఇది తమాజ్ చేస్తున్నారు మీరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నాం మనం? మీ ఆగడాలు భరించి ఈ 5 సంవత్సరాలు ప్రజలు విసిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆర్తనాదాలు చూడండి. వైసీపీ గూండాల దౌర్జన్యాల నుంచి కాపాడండి, ప్రజల ఆర్తనాదాలు ఇది. For more videos like this, subscribe Big TV channel.